ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఆగస్టు నెల 20వ తారీఖు 2026. యేసు మన కోసం పోరాడుతారు. కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము 3-4 వచనాలు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదం రండని చెప్పుకొనుచున్నారు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనుషులు మనకు వ్యతిరేకంగా లేచినప్పుడు, మన గురించి చెడుగా మాట్లాడినప్పుడు, మనపై నిందలు వేస్తే, మనపై లేని వార్తలు వ్యాప్తి చేసినప్పుడు, మన గురించి కుట్రపూరితమైన ప్రణాళికలు వేసినప్పుడు, మనందరిపైన ఒక దేవుడు ఉన్నారు. ఆయన పరలోకం నుండి చూస్తున్నారు. ఆయన న్యాయం చేసే దేవుడు. ఇతరులు యెరూషలేమును నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నందున ఇక్కడ కీర్తనకర్త దేవునికి ప్రార్థిస్తాడు. అతను ఆ విషయాన్ని దేవుని వద్దకు తీసుకురావాలని దేవునికి ప్రార్థిస్తాడు. యెరూషలేం భద్రత కోసం ప్రార్థిద్దాం, మరియు మన కోసం కూడా ప్రార్థిద్దాం. మనకు న్యాయం చేసే దేవుడు ఉన్నారు. ప్రార్థిద్దామా? తండ్రి, ఈ లోకంలో ఒక్కొక్కసారి న్యాయము కోర్టుల ద్వారా జరగవచ్చు, జరగలేకపోవచ్చు. అనేక సార్లు ప్రవ్వా, మాకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం తీర్చేవారెవరూ లేకపోవచ్చు, కానీ పరలోకం నుండి చూస్తున్న మీరు ఖచ్చితంగా మాకు న్యాయం తీరుస్తారనే నమ్మకం మాకు ఉంది. ఏ రోజైనా సరే మా విరోధుల నుండి మాకు విడుదల దయచేసి, వారి మీద మాకు జయం కలగజేసి, తండ్రి, అనవసరంగా బాధపడుతున్న ఇక్కడ ఉన్న అనేకులను, ప్రార్థనలో ఏకీభవిస్తున్న అనేకులను విడుదల పొందించండి. అవును ప్రభువా, మా విరోధులకు శిక్ష విధించవద్దని ప్రార్థిస్తున్నాము. వారికి శిక్ష విధించవద్దు, కానీ ప్రభువా, వారి నుండి మాకు విడుదల దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు. యేసు తాను ఎన్నుకున్న వారి కొరకు పోరాడుతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.